సో స్వప్న కుమారి ఒక అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అత్యంత దారుణంగా చెల్లిని చంపిన ఘటన అయితే తెలుగు రాష్ట్రాల్లో కలకలాన్ని సృష్టిస్తుంది. దీని మీద న్యాయవాదులందరూ కూడా బగ్గుమంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి నరేష్ గారు? సాటి న్యాయవాదికి అటువంటి పరిస్థితి జరిగినప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. బాధపడుతున్నా అంటే ఇటువంటి సంఘటనలు జరిగిన ప్రతిసారి కూడా మన వంతు బాధపడి ఒక నిరసన వ్యక్తం చేసి నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అని అంటున్నామే తప్ప ఏ విధంగా ఇటువంటి పరిస్థితిని రూపుమాపాలి అనే ఒక విషయం మీద చర్చ జరుగుతున్నా కూడా లెజిస్లేటర్స్ అంటే ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి అని చెప్పి కూడా మేము ఎప్పుడు కూడా చెప్తానే ఉన్నాం బలంగా. ఈ విషయానికి వచ్చేటప్పటికి స్వప్న కుమారి గారు వాళ్ళ ఆస్తి తగాదాలకు సంబంధించి చేవెల కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఆవిడ మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారికి సంబంధించిన 10 ఎకరాల్లో వాళ్ళ అన్నకి ఒక 6 ఎకరాలు, ఈమెకు ఒక 4 ఎకరాలకు సంబంధించి ఈమెకు సంబంధించి సర్వే చేసుకుని అమ్ముకుందామనే పరిస్థితుల్లో ఆస్తి కోసం అన్నని, చెల్లిని మిగిలిన వ్యక్తులతో కలిసి రాళ్ళు తీసుకుని కొట్టి పీక కోసి చంపేయడం జరిగింది. ఆవిడ అక్కడే స్పాట్లో చనిపోవడం కూడా జరిగింది. సో ఒక న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా, కిరాతకంగా సొంత అన్నే చంపేయడం అని అంటే కనుక అది డైజెస్ట్ కానటువంటి విషయం. ఎందుకంటే చాలా జరుగుతూ ఉంటాయి రాష్ట్రాల్లో. కానీ ఏ వ్యక్తికి సమస్య వచ్చినా కూడా మాకు అన్యాయం జరిగింది అని చెప్పి వెంటనే పరిగెట్టుకి వచ్చేటువంటి వ్యవస్థ ఏదైనా ఉంది అని అంటే కనుక అది న్యాయ వ్యవస్థ. అటువంటి న్యాయ వ్యవస్థలో ఎంతోమంది బాధితులకి అండగా నిలిచి వాళ్ళ సమస్యని మా సమస్యగా చూసి జడ్జి వారికి ప్రతిరోజు కూడా మేము మా ఆర్గ్యుమెంట్ రూపంలో, ప్లీడింగ్స్ రూపంలో తెలియజేసేటువంటి మాకే ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మిగిలిన సామాన్య ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే ఒక భయం కూడా సమాజంలో కలుగుతుంది. కోర్స్ దానికి ప్రత్యక్షమైన నిదర్శనమే ఈ సంఘటన. ఇది ఒకటి మొదటి సంఘటన, ఇది చివరి సంఘటన అని చెప్పి అనుకోవడానికి లేదు. గతంలో కూడా ఎన్నో దాడులు మనకు తెలిసిన విషయమే. నడి రోడ్డు మీద ఓమన్ రావు దంపతుల్ని ఏ విధంగా నరికి చంపారో మనందరికీ తెలిసిన విషయమే. కొన్ని రోజులు సాగదీత వ్యవహారం తర్వాత సుప్రీంకోర్టు వారి ఇంటర్వెన్షన్ తోటి దాని మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పని తీర్పు రావడం జరిగింది. కానీ ఎన్ని కేసుల్లో ఎంతమంది సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడి ఇటువంటి తీర్పులు తెచ్చుకోవడానికి వాళ్ళ యొక్క స్తోమత సరిపోతుంది అనేది కూడా మనం ఇక్కడ పరిగణించాల్సిన విషయం. సో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడల్లా థ్రెట్ ఎవరికి ఉంటుంది అని అంటే కనుక అడ్వకేట్స్కి ఆబ్వియస్లీ ఇటువంటి కేసులు వాదిస్తున్నప్పుడు ఇటువంటి బెదిరింపులు కానీ, ఇటువంటి హత్యాయత్నాలు కానీ, గొడవ పడటాలు జరగడం కానీ, కొట్టడాలు కానీ ఇవన్నీ కూడా డ్యూ కోర్స్లో రొటీన్గా జరుగుతున్నటువంటి చర్యలు. ఆ విధంగా జరిగినప్పుడు వాటిల్ని ఎవరు కట్టడి చేయలేనటువంటిప్పుడు ఈరోజు ఇది సమాజానికి పెనుముప్పులాగా తయారవుతుంది. ఈరోజు కోర్టుకి వస్తున్నారు అని అంటే కనుక మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక అన్యాయం జరిగి అధికారులు కానీ, ప్రైవేట్ పార్టీస్ కానీ ఎవరిదైతే కనుక బలం ఉంటుందో బలహీనుడి మీద వాళ్ళ యొక్క ప్రతాపం చూపించినప్పుడు అంతిమంగా ప్రజాస్వామ్యంలో కోర్టులే కదా కీలకం. మరి అటువంటి కోర్టులకి రావాలి అని అంటే కనుక డైరెక్ట్ వెళ్ళి కోర్టు ముందు నిలబడితే కాదు కదా, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, డ్యూ ప్రొసీజర్ ఉంటుంది. అంటే ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి చెప్పాలి. అడ్వకేట్ అదంతా విన్న తర్వాత ఒక డాక్యుమెంటేషన్ రూపంలో ఒక కేసును తయారు చేసి తన దగ్గరికి వచ్చినటువంటి బాధితుడికి ఏ విధంగా న్యాయం చేస్తాము తన యొక్క సాయశక్తులుగా కృషి చేసి ఆర్గ్యుమెంట్స్ అనేది వినిపించడం జరుగుతుంది. అటువంటప్పుడు ఎటువంటి ప్రొటెక్షన్ లేనప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ మాకెందుకు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రజాస్వామ్యం ఎక్కడికి దారితీస్తుంది? రాచరికపు పాలన వైపు దారితీస్తుంది. ఎవరికైతే కనుక ఆర్థిక బలం, అంగబలం, రాజకీయ బలం ఉంటుందో వాళ్ళే సంఘ విద్రోహ శక్తులుగా చలామణి అయి నేటి సమాజాన్ని చెడగొడుతూ ఉంటారు. సో ఇంతటి పెనుముప్పు ఉంది వ్యవస్థకి. సో కాబట్టి ఇది ఈరోజు ఒక అడ్వకేట్ మీద జరిగిన దాడిలాగా కాకుండా ఒక ప్రజాస్వామ్యం మీద జరుగుతున్నటువంటి దాడి కింద మనం చూడాలి. ఓకే. ఎందుకంటే ప్రధానమైన పిల్లర్స్ ప్రజాస్వామ్యంలో
జ్యుడిషియరీ కానీ, లెజిస్లేషన్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ కానీ, ఎగ్జిక్యూటివ్ బాడీ. సో ఈ ప్రధానమైన పిల్లర్స్లో ఈ జ్యుడిషియరీకి సంబంధించి అడ్వకేట్స్ని కోర్ట్ ఆఫీసర్స్ అని అంటారు. అటువంటి కోర్ట్ ఆఫీసర్స్ అని పిలువబడే అడ్వకేట్స్ మీద ఇటువంటి దాడి జరగడం అనేది అది నార్మల్ విషయం కాదు.